దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యానికి విలువనిచ్చి వాక్యానికి భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తునామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన భాగ్యము ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమం సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు డిటిఎస్ క్లాస్, డిప్లొమా ఇన్ థియాలజీ 31వ క్లాసు. డిటిఎస్ మరి 31వ క్లాసు. ఈరోజు అంశము ముని కొనలకు ఎదురు తన్నుట మీకు కష్టము. అంశము ఈరోజు ముని కొనలకు ఎదురు తన్నుట మీకు కష్టము. ఎవరికి కష్టము, ఎందుకు కష్టము, ఎలా కష్టము అనేది మనం తెలుసుకుందాము. ఎవరికి కష్టము, ఎందుకు కష్టము, ఎలా కష్టము అనేది తెలుసుకుందాం ప్రియులారా. మరి ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి ఈ లేఖనాలను బోధించట్లేదు ప్రియులారా. ఏది మాట్లాడినా లేఖనమును చూయించి లేఖన ఆధారంగా మరి ఈ అంశంను చెప్పడం జరుగుతుంది. అందుకోసం మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి క్రీస్తు మనను బలవంతము చేయటను బట్టి మాకు తెలిసినదని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్ధుడనై ఉన్నాను ప్రియులారా. మరి ప్రియులారా, ఈరోజు అంశము నేర్చుకుందాం. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈరోజు ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనే దానిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ మనకి ఇవ్వబడిన ప్రామాణిక గ్రంథము బైబిల్లో కొత్త నిబంధన మరి అపొస్తలులు వేసిన పునాది మీద మరి కట్టబడుతున్న మనము మరి ఆ చట్టమును అనుసరించి మరి జీవించాలి. మరి జీవించకుండా మేము క్రైస్తవులము అని అంటూ మరి సంఘానికి వస్తూ సంఘ కార్యక్రమాలలో పాల్గొంటున్న పరిస్థితి, మరి సత్యమునకు చెవినీయక దుర్నీతి యందు అభిలాష గలవారుగా ఉంటూ మరి వాక్యం వింటున్నారు, వాక్యంకు లోబడట్లేదు. వాక్యం వింటున్నారు, వాక్యానికి లోబడకుండా సంఘంలోనే ఉంటున్న పరిస్థితి. మరి కొందరు ఇంకా సంఘంలోనే ఉంటూ సంఘంలో సత్యం చెప్పబడుతుండగా, మరి సత్యము ప్రకటించబడుతుండగా సత్యము అని తెలిసి కూడా మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినవి కావు అని తెలిసి కూడా మరి ఇప్పుడు మనం బాప్తీసం తీసుకుంటే మరి సంఘము ఎలా నడుపుతాము, మరి సంఘంలో ఉన్నవారందరి ముంగట మనము చులకనగా అవుతాము అని మరి వారు పరిస్థితిని తెలిసి కూడా అలాగనే కొనసాగుతున్న పరిస్థితి చూడండి పిల్లారా. ఇంకా మరి కొందరు మనం ఆలోచన చేసినట్లయితే సంఘానికి వస్తున్నారు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు నమ్ముకుంటే రక్షణ, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించి సమాధి చేసి తిరిగి లేచాడని తెలుసుకొని కూడా బాప్తీసము తీసుకోకుండా సంఘంలోనే కొనసాగుతున్న పరిస్థితి. సంఘానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానుక వేస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సంఘంలో చేర్చబడటం లేదు. చూడండి పిల్లారా. ఇంకా మరికొందరు మనుషుల సాక్ష్యాలు విని మరి బాప్తీసం తీసుకుంటున్నారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? వాక్యం వినాలి, వాక్యం విన్న తర్వాత మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అలా కాకుండా మనుషుల సాక్ష్యాలు, వ్యక్తుల సాక్ష్యాలు విని బాప్తీసాలు తీసుకునే సంఘంలోనే కొనసాగుతున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితులను బట్టి చూస్తే చూడండి పిల్లారా, మరి సంఘంలోనికి వస్తున్నారు, సంఘ కార్యక్రమాల్లో మరి పాల్గొంటున్నారు, వాక్యం వింటున్నారు, కానీ సత్యానికి లోబడట్లేదు.
సత్యానికి చెవినీయక దుర్నీతి యందు అభిలాష గలవారుగా మరి కొనసాగుతున్నారు. అందుకోసమే దీనినే మునికొనలకు ఎదురు తన్నుట మీకు కష్టము. అందుకోసమే వాక్యం విని దాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించి జీవించడము వాక్యంకు లోబడడం. దాన్ని విని కూడా మరి వాక్యం విని సత్యం ప్రకటించబడుతుండగా సత్యమును విని దానికి చెవునీయక దుర్నీతి యందు అభిలాష గలవారుగా ఉన్నవారినే మునికొనలకు ఎదురు తన్నుట మీకు కష్టము. చూడండి పిల్లలు, మనము ఆలోచన చేసినట్లయితే ప్రారంభంలో ఆదామవ్వలు దేవుని మాటను విని, చూడండి ఆదామవ్వలను దేవుడు చేసి ఏదైనా తోటలో పెట్టి మరి మంచి చెడ్డ ఫలములు తినవచ్చును, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములు తినకూడదు, మీరు తింటే చనిపోతారు అని చెప్పినా కూడా చెప్తే వారు విన్నారు. మరి సాతాను వెంటనేనప్పుడు ఏం చేసాడు? సాతానుకు ఇది తినకూడదు, తింటే చస్తారు అని దేవుడు చెప్పాడు అని చెప్పి కూడా ఏం చేశారు? దేవుని మాటను ధిక్కరించారు. దేవుని మాటను ధిక్కరించి సాతాను మాటను విని మరి దేవునికే శత్రువులయ్యారు. దానినే మునికొనలకు ఎదురు తన్నుట మీకు కష్టము. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే ఈరోజు మునికొనలకు ఎదురు తన్నుట మీకు కష్టము. ఎలా కష్టము, ఎందుకు కష్టము, ఎప్పుడు కష్టము అనేది మనం ఈరోజు తెలుసుకుందాం పిల్లరా. మరి లేఖనాలు చదువుకుందాం పిల్లరా. మునికొనలకు ఎదురు తన్నుట మీకు కష్టము. లేఖనాలు పరిశీలన చేద్దాం. అపోస్తల కార్యము 24వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం పిల్లరా. మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికొనలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. చూడండి పిల్లరా, పౌలు గారు అంటున్నాడు. మరి యేసుక్రీస్తు మరి సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మరి పౌలు అనే సౌలుతోని సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికొనలకు ఎదురు తన్నుట నీకు కష్టము అని ఒక స్వరము హెబ్రీ భాషలో పలుకుట వింటిని అని మరి పౌలు గారు చెప్తున్నాడు. అప్పుడు నేను ప్రభువా నువ్వెవడవు అని అడగగా ప్రభువు నీవు హింసించుచున్నా యేసును. చూడండి పిల్లరా, మరి వాస్తవంగా అక్కడ ఎవరిని హింసిస్తున్నారు? సంఘాన్ని హింసిస్తున్నాడు. ఒకనాడు పౌలు అనే సౌలు సంఘాన్ని హింసించడమే ఆయనకు పనిగా ఉన్నది. అందుకోసమే యేసుక్రీస్తు దర్శించి ఏం చేసినాడు? సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికొనలకు ఎదురు తన్నుట నీకు కష్టము అంటున్నాడు. చూడండి పిల్లారా, ఇంకంతేకాదు అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నట్లయితే పిల్లారా చాలా చక్కగా మరి రాయబడిన మాట మనం చదువుకుందాము. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 1-2 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఎందుకంటే చూడండి పిల్లారా, మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన పని ఏందట? మరి ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయో మరి హత్య చేయుటయో ఆయనకు ప్రాణాధారమైందట. అంటే చూడండి పిల్లరా, మరి చెడు పనులు చేయడం ఆయనకు ప్రాణాధారముగా ఒకరోజు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి చదువుకుందాం పిల్లరా. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 1-2 వచనాల్లో చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరముల వారికి పత్రికలిమ్మని అడిగెను. చూడండి పిల్లారా, మరి సంఘంలో ఉన్నవారిని పట్టి మరి బంధించి వారిని చెరసాలలో వేయడము, మరి ఒక పత్రికలు తీసుకొని మరి చూడండి పత్రికలు తీసుకొని సంఘమును హింసించేది ఆయనకు ఒక పని అని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు? చూడండి పిల్లరా, ఇది ఎప్పుడు? మరి ధర్మశాస్త్రంకు అనుసరించి ఒక శాస్త్రుడుగా పరిచయుడుగా గరిష్టగా పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రంకు లోబడినవాడు, ధర్మశాస్త్రమందు ఒక పండితుడు, మరి ధర్మశాస్త్రం అనుసరించిన వాడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, కొత్త నిబంధన వచ్చింది. ఆ కొత్త నిబంధన చట్టం ఆయనకు తెలియలేదు. మరి చట్టం మారిపోయింది. ధర్మశాస్త్రము ప్రకారము ఆయన నడుచుకున్న పరిస్థితి కరెక్టే అని ఆ ధర్మశాస్త్రంకు లోబడిన వాడుగా జీవిస్తున్నాడు. కానీ చట్టము మారిపోయింది. చట్టము అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, యేసుక్రీస్తు ఆత్మనేమము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. చట్టం మారిపోయింది కానీ ఆయన సౌలు మారిపోలేడు.
మరి యేసుక్రీస్తు దర్శించినప్పుడు ఆయన లోపల మార్పు జరిగింది. చూడండి పిల్లరా, మనము ఆయనకున్న స్థితిని చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన ఏ విధంగా జీవించాడు. మరి పౌలు అనే సౌలు ఏ విధంగా ధర్మశాస్త్రంకు లోబడిన వాడుగా ఏ విధంగా జీవించాడు అనేది లేఖనాలు చాలా చక్కగా రాబడ్డది. లేఖనాలను చదువుకుందాం పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. కావాలి ఉనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరము ఆస్పదం చేసుకుని ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయిలు వంశము వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి ఎబ్రియుల సంతానమై ఎబ్రియుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయంలో అనిందుడనై ఉంటిని. చూడండి పిల్లరా, పౌలు ఏ విధంగా జీవించాడో, పౌలుకున్న గెట్స్, పౌలుకున్న జీవిత విధానమును గురించి ధర్మశాస్త్రంకు లోబడిన వాడుగా ఏ విధంగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు పిల్లరా. మరి చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి చట్టం మారిపోయింది, కానీ చట్టం మారిపోయింది ఆయనకు తెలియదు. అందుకోసమే మరి ఏం చేసాడు? సంఘాన్ని హింసించడం ఆయనకి ప్రాణాధారమైనప్పుడు మరి యేసుక్రీస్తు సౌలును దర్శించినప్పుడు, పౌలు అనే సౌలును దర్శించినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, ముని కొనలకు ఎదురు తన్నుట నీకు కష్టము. చూడండి పిల్లరా, లేఖనాలు ఏం చెప్తున్నాయి? ముని కొనలకు ఎదురు తన్నుట నీకు కష్టము. చట్టం మారిపోయింది, ఆ చట్టానికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నావు. చట్టాన్ని చుట్టం చేసుకోరాదు, చట్టానికి లోబడాలి. చూడండి పిల్లరా, ఈరోజు లోకంలో చూస్తూ ఉంటే చట్టంకు లోబడాలి, చట్టాన్ని చుట్టం చేసుకుంటే నీకు శిక్ష తప్పదు ఈ లోకంలో. మరి ఆత్మనియమమును అనుసరించి జీవిస్తున్న మనము మరి సంఘంలో ఉంటూనే, సంఘ కార్యక్రమాల్లో ఉంటూనే, సత్యం వింటూనే, సత్యమును చెవినీయక దుర్నీతి యందు అభిలాష గలవారుగా ఉన్నామంటే మనం ఎలా ఉన్నాము? మునికొనలకు ఎదురు తన్నుట కష్టము. చూడండి పిల్లరా, ఆత్మనియమమునికే వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడో, సాతాను ఉపయుక్తులను ఎరిగిన వారముగా ఉండాలి. అపొస్తలులు, ప్రవక్తలు ఏ విధంగా దేనికి లోబడ్డారు, మనం దేనికి ఎందుకు లోబడలేదు, ఎందుకు మన లోపల ఏం జరుగుతున్నది అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన స్థితిని బట్టి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, సంఘాన్ని హింసించడమే ప్రాణాధారమైనప్పుడు మరి సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అని మరి యేసుక్రీస్తు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దర్శించి మరి చూడండి పిల్లరా, నన్ను ఎందుకు హింసించుచున్నావు అంటే సంఘాన్ని హింసిస్తే యేసుక్రీస్తును హింసించినట్లే. చూడండి పిల్లరా, అందుకోసమే మరి ఆ విధంగా ఉన్నవారు ఏ విధంగా ఉంటారట? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తి దేవుడు వారి మీదకి పంపించును. చూడండి పిల్లరా, ఈ విధంగానే మనం ఉన్నామా? సత్యమునకు చెవినీయక మరి సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరి మీదకి శిక్షావిధి పొందుటకు అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపును. చూడండి పిల్లరా, అదే ఒక రుగ్మతలో భయంకరమైన సాతాను కార్యక్రమాలు చేసేవారంగా మరి దేవుడు అప్పగిస్తాడట సాతానుకు. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నట్లయితే వారు ఏ విధమైన స్థితిలో ఉంటారు అని లేఖనాలు చెప్తున్నాయి. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు, 12 వచనాలు చదువుకుందాం పిల్లరా. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమలు అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకు అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారి మీదకి పంపించును. చూడండి పిల్లరా, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనము? ఈ లేఖనాలను బట్టి, ఈ లేఖనాలకు లోబడే ఉన్నాగా, మరి లేఖనకు వ్యతిరేకంగా ఉన్నామా? మన పరిస్థితి ఏంది అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి. పిల్లారా,
మరి మనం ఆలోచన చేసేస్తే పిల్లరా, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దర్శించినప్పుడు మరి యేసుక్రీస్తు దర్శించే వరకులే మరి టోటల్ పూర్తిగా మారిపోయి పౌలు గారు సత్యానికి లోబడ్డాడు. పౌలు గారు మరి సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్న ఆయన పరిస్థితి మరి యేసుక్రీస్తు దర్శించే వరకులే ఏమైపోయాడు? పూర్తిగా మారిపోయాడు. సత్యంకు లోబడి మరి యేసే దేవుని కుమారుడు అని ఆయన గురించి ప్రకటిస్తున్నాడు. యేసే దేవుని కుమారుడు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఏ విధంగా మారిపోయాడు? మనం ఎందుకు మారట్లేదు? మరి పౌలు గారు మునికొనులకు ఎదురు తన్నుట నీకు కష్టమని యేసుక్రీస్తు దర్శించిన వరకులే ఆయన పూర్తిగా మారిపోయి ఏమని ప్రకటిస్తున్నాడు? యేసే దేవుని కుమారుడు, ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చెను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఈరోజు సంఘంలో నేను ఉంటున్నాను, సంఘంలో కార్యక్రమాలు చేస్తున్నాను, సంఘానికి మరి వాక్యం వింటున్నావు, వాక్యాన్ని అర్థం చేసుకోలేక వాక్యమును మరి పెడచెవన పెట్టి దుర్నీతి యందు అభిలాష గలవారుగా జీవిస్తూ ఉన్నవారు మునికొనులకు ఎదురు తన్నుతున్నారు. మరి చూడండి పిల్లరా, మునికొనులకు ఎదురు తన్నుతుండడము ఎంత కష్టము. అందుకోసమే పౌలు లాంటి కఠినుడు మరి యేసుక్రీస్తు దర్శించే వరకులే మారిపోయి యేసే దేవుని కుమారుడు. చూడండి పిల్లరా, యేసే దేవుని కుమారుడు. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 20వ వచనం 22వ వచనం చదువుకున్నట్లయితే, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చెను. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు. చూడండి పిల్లారా, ఏంటి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. యూదులు కలవరిపోయారట. ఏంటి, ఈయన సంఘాన్ని హింసించేవాడు మరి యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు? కలవరపడిపోయారట. చూడండి పిల్లారా, ఈరోజు నీ జీవితము నా జీవితము వాక్యంకు లోబడాలి, సత్యంకు లోబడాలి. సత్యాన్ని అనుసరించి జీవించినప్పుడు ఆ వాక్యమే మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఆ కార్యసిద్ధి కలగజేసిన దానిని బట్టి మనలో ప్రవర్తన చేంజ్ అయిపోతుంది. చూడండి పిల్లరా, వాక్యం ఎలాంటిది? ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము. ఆ వాక్యానికి లోబడాలి, సత్యంకు లోబడాలి. మరి సత్యంకు లోబడకుంటే మునికొనులకు ఎదురు తన్నుట నీకు కష్టము. ఈరోజు చూడండి పిల్లరా, సంఘములోనే ఉంటున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యంకు లోబడట్లేదు. అది సత్యమని తెలిసి కూడా మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినది కావని కూడా తెలిసి కూడా సంఘంలో కొనసాగుతున్నావు. సత్యమునకు సెవినీయక దుర్నీతి యందు అభిలాష గలవారుగా ఉంటున్నావంటే మునికొనులకు ఎదురు తన్నుట కష్టము. చూడండి పిల్లరా, మరి ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము. లేఖనాలు చెప్తున్నాయి, లేఖనాలకు ఎందుకు లోబట్లేదు? ఆత్మనియమములకు ఎందుకు లోబడలేదు? అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాదికి ఎందుకు లోబట్టలేదు? చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు ఎందుకు లోబడలేదు? ఎందుకు? ఏమి జరుగుతున్నది? మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినా కావు అని తెలిసి కూడా, వాక్యంకు నువ్వు తీసుకున్న బాప్తీసం సరి అయినది కాదు అని తెలిసి కూడా నువ్వు సత్యముకు లోబడట్లేదంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము అన్నది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, దేవుని సంకల్పం ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొందాలి, సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇచ్చేయించుచున్నాట. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, ఆయన దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. దేవుని ఇష్టమండి, దేవుని ఇష్టపడుతున్నాడు మన ఎడల. అందుకోసమే తన ప్రియకుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకాన్ని పంపి మన నిమిత్తము సిలువలో బలియాగం గావించాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనమై ఉన్న ఆత్మను రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? మన పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నేను పాపిని, యేసుక్రీస్తు నా నిమిత్తం వచ్చాడు, మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందినప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. ఇది లేఖనం చెప్తున్నది ఒకటి, ఈరోజు మనుషులు వ్యవహరిస్తున్న తీరు ఒకటి. చూడండి పిల్లరా, మరి మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. చూడండి పిల్లరా, వాక్యం పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా జీవించటము మునికొనులకు ఎదురు తన్నుట నీకు కష్టము అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాం మనం?
వాక్యమును బట్టి, లేఖనాలను బట్టి మనల్ని మనము ఆలోచన చేసుకున్నప్పుడు ఆ వాక్యమే మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది పిల్లరా. మరి సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు ఏ విధంగా ఉన్నారు? వారందరూ శిక్షావిధి పొందుటకు మరి కారణమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి చూడండి, మనం చేసిన క్రియలను బట్టి కాదు, మరి మనం మంచివారమని కాదు దేవుని ఎదుట. చూడండి పిల్లరా, 2 తిమోతి రాసిన పత్రిక 1:9 రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది. చూడండి పిల్లరా, అనాది కాలమందే అనుగ్రహింపబడిన తన సంకల్పము, దేవుని సంకల్పము అందరూ రక్షణ పొందాలి. ఏ ఒక్కరూ నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకోసమే దేవుని సంకల్పంలోని భాగమే మరి యేసుక్రీస్తు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలంటే దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము మనకు అర్థమవుతుందా? ఆ త్యాగాన్ని తెలుసుకున్న వారముగా మనం మునికొనులకు ఎదురు తన్నే వారముగా ఉండకూడదు. అంటే సత్యానికి లోబడాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది మీద మరి ఎవడు కట్టనేరడు. చూడండి పిల్లరా, వేయబడిన పునాది మీదనే మన పునాది ఏ విధంగా ఉన్నది? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నావు? యేసుక్రీస్తు శరీర సంబంధమైన వాటి కోసం నమ్ముకుంటున్నావా? యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైన ఈ ప్రకృతి సంబంధమైన ఈ లోక సంబంధమైన 60-70 సంవత్సరాల కోసము యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీకు అన్ని కలుగుతాయి, అన్ని మేలులు కలుగుతాయని ఈరోజు చెప్తున్న బోధలు, ప్రకృతి సంబంధమైన బోధలు చాలా ఎక్కువైపోయాయి. వీరందరూ ఎక్కడున్నారు? మునికొనులకు ఎదురు తన్నుట నీకు కష్టమో. సత్యమును సెవినీయక సత్యమును సెవినీయక దురాభిలాషలు ఉన్నాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంకంతేకాదు పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. సత్యంకు లోబడాలి. లోబడడం ద్వారా మన లోపల దేవుని వాక్యము, ఆ వాక్యమే మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. చూడండి పిల్లరా, మనం సత్యవంతులమని కాదు పిల్లల, మనం లోకంలో మనకు అన్నీ ఉన్నా మనం ఎంతో సత్యవంతులము, నేను ఎంతో నీతిమంతుడిని కాదు. చూడండి పిల్లల, దేవుని ఎదుట మనం పాపిగా ఉన్నప్పుడు మనం ఎంత భక్తిగా ఉన్నా మన భక్తి దేవుని ఎదుట మురికి గుడ్డలుగా కనబడతాయి. అందుకోసమే సత్యంకు లోబడాలి. చూడండి పిల్లరా, అంతేకాదు మరి యేసుక్రీస్తుని గురించి ఏమని ప్రకటించాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని పౌలు గారు ప్రకటించారు. మరి ఈ రోజులో మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ రాగానే ఏమని ప్రకటిస్తున్నారు లోకం? చూడండి, క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది? ప్రపంచంలో క్రైస్తవ సమాజం ఎక్కువ ఉన్నది అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఎవరని నమ్మాలని చెప్తున్నది? యేసుక్రీస్తు మరియ కుమారుడు, యోసేపు కుమారుడు. చూడండి పిల్లరా, యోసేపు కుమారుడు. లూకాసు వార్తలో రాయబడిన మాట 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు కొరకు పుట్టి ఉన్నాడు అని. చూడండి, హల్లెలూయా, దావీదు కుమారుడు యేసుకు నేడు పుట్టి ఉన్నాడని మరి ప్రకటిస్తున్న పరిస్థితి. చూడండి పిల్లరా, ఈరోజు ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలోనే మరి క్రిస్మస్ పండగలు, క్రిస్మస్ సంబరాలు అంటూ అంబరాన్నంటే విధంగా మనుషులు వాక్యానికి వ్యతిరేకంగా. చూడండి, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? యేసుక్రీస్తు దేవుని పనిని నెరవేర్చాడు, మరి సంపూర్ణం చేసి మరి ఇప్పుడు దేవుని కుడిపార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మని బోధకు మనం లోబడాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదికి లోబడాలి. కానీ లోబడకుండా నేటికి హల్లెలూయా నేడు యేసుక్రీస్తు పుట్టెను అని ప్రతి సంవత్సరం డిసెంబర్ రాగానే పుట్టిస్తున్నారు. ఇంకా రెండు నెలలు కాగానే శిలువ వేస్తున్నారు. ఏంటి? మునికొనులకు ఎదురు తన్నుట నీకు కష్టమో. సత్యంకు లోబడక దురాభిలాషందు మరి చెవియకు. మరి చూడండి పిల్లరా, దురాభిలాష. మరి ఏంటి మన పరిస్థితి? ఏ విధంగా ఉన్నది? ఇలా ఉంటే ఎలా మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి అపొస్తలులు ఎక్కడైనా చేశారా? పుట్టినరోజు చేశారా? అపొస్తలులు చేశారా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పంది అపొస్తలులు చేయనిది మనతో చేపిస్తున్నాడు ఎవడో? సాతాను మీరు చావండి, మీరు పాతాళానికి నడవండి, మీరు నా వెంబడి నడవాలి అని సాతాను ప్రకృతి సంబంధమైన బోధలు, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు మనలో క్రైస్తవ సమాజంలో పెట్టేశాడు. అందుకోసమే మనమందరం ఏ విధంగా ఉన్నమాట? మునికొనలకు ఎదురు తన్నుట మీకు కష్టమో, సత్యంకు వ్యతిరేకంగా ఉన్నాము.
చూడండి పిల్లరా, సత్యంకు వ్యతిరేకంగా ఉన్నాము. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అపొస్తలులు ఏమని ప్రకటించారు? అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? మరి మనం ఎందుకు దేని గురించి ప్రకటిస్తున్నాం? ఇది మనం ఆలోచన చేయాలి. అపొస్తలులు ఏమని చేశారు? ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తును సిలువ వేశారు, దేవుడు తిరిగి లేపాడు, దానికి మేమందరం సాక్షులమని యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. అపొస్తలులు చేశారు. దానిని ఆ పునాది మీద మనం కట్టబడాలి. మరి అపొస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మన జీవితాలు ఉన్నాయా లేదా అని వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకొని వాక్యంకు లోబడాలి, సత్యంకు లోబడాలి. వ్యక్తులకు కాదు. ఈరోజు వ్యక్తులకు లోబడదు. ఈరోజు వ్యక్తులు ఏం చెప్తున్నారు? ప్రకృతి సంబంధమైన విధానాలు చెప్తున్నారు. ఇగో తిమింగలంలో తిమింగలం ఇలా ఉన్నది, నోహావు ఓడ ఇలా ఉన్నది, యెరూషలేము ఇలా ఉన్నది అని ప్రకృతి సంబంధంగా చూపెడుతున్నారు. చూడండి పిల్లలు, ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ప్రకృతి సంబంధమైన బోధలు ఎక్కువైపోయినాయి. సత్యంకు లోబడక దుర్నీతి యందు అభిలాష గలవారుగా జీవిస్తున్నారు. అందుకోసమే దానినే ముని కొనులకు ఎదురుతనుట మీకు కష్టము. అందుకోసమే సౌలా ఎందుకు నన్ను హింసించుచున్నావు? ముని కొనులకు ఎదురుతనుట నీకు కష్టము అని మరి యేసుక్రీస్తు పౌలుతో అన్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ముని కొనులకు ఎదురుతనకుండా మనం సత్యంకు లోబడదాం, వాక్యంకు లోబడాలి. వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవిద్దాం పిల్లరా. మరి యేసుక్రీస్తు ఈ లోకం వచ్చినప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? మరి క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. సువార్త వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. అందుకోసమే సువార్త ప్రకటించబడుతుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తకు లోబడాలి, సత్యంకు లోబడాలి. మరి పౌలు గారు బోధిస్తున్న కాలంలో మొదటి శతాబ్దంలోనే ఇజ్రాయేలుల గురించి పౌలు గారు వాపోతున్నాడు. చూడండి పిల్లరా, ఇజ్రాయేలు అందరూ రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతికి లోపడలేదట. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఇజ్రాయేలుల గురించి ఎంత వాపోతున్నాడు. వారు దేవుని నీతికి లోపడలేదట, తమ స్వనీతినే ఆధారం చేసుకున్నట. ఈరోజు మరి చాలామందికి ఆసక్తి ఉన్నది. ఈరోజు వీరందరిని గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. చాలామంది కష్టపడుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, ఆసక్తి ఉన్నది. కానీ వారి ఆసక్తి వాక్యానుసారమైనది కాదు. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని వారు ప్రకటిస్తున్నారు. ప్రకృతి సంబంధమైన బోధలు ప్రకటిస్తున్నారు. అలా బోధించడము ముని కొనలకు ఎదురుతన్నుట నీకు కష్టమో. సత్యంకు లోబడాలి. అపొస్తలులు ప్రవక్తలు ఏమని ప్రకటించారు? ఎందుకు ప్రకటించారు? దేనిని ప్రకటించారు? మనం ఏం ప్రకటిస్తున్నాము? దేనిని ప్రకటించాలి? అపొస్తలులు ప్రవక్తలు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. ఆ సువార్త వలన సువార్త ప్రకటించడం ద్వారా ఏం జరుగుతుంది? ఆ సువార్తనే మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించే గొప్ప పని క్రైస్తవుడికి దేవుడు అప్పగించాడు. మరి మనం ఏం చేస్తున్నాము? ఆ సువార్తనే ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా ఏది ప్రకటిస్తే అది దుర్వార్త అయిపోతుంది. అందుకోసమే ముని కొనులకు ఎదురుతనుట నీకు కష్టమవుతుంది. చూడండి పిల్లరా, మరి సువార్త అంటే ఏంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-2-3 వచనాల్లో రాయబడిన మాట, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుచున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారో మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందియుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందిన, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినము తిరిగి లేచెను. ఇది సువార్త. ఈ సువార్త అపొస్తలులు ప్రకటించారు. చూడండి పిల్లరా, వారు ప్రకటిస్తే వారి హృదయాలు నొచ్చుకునేట. మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగిస్తున్నారు. సువార్త ప్రకటిస్తుంటే హృదయాలు పొడవడ్డాయట. సహోదరులారా, మేమేమి చేతుము? ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. చూడండి, మరి పేతురు గారు ప్రకటిస్తే 3,000 మంది రక్షింపబడ్డారు, 5,000 మంది రక్షింపబడ్డారు. ఈరోజు మనం ఏం ప్రకటిస్తున్నాం?
సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించడం తర్వాత ఏం జరుగుతుంది? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన ఏం జరిగింది? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడని ఒక్కొక్కరు గొప్ప నిరీక్షణ క్రైస్తవుడికి. నిరీక్షణ కలిగినట్లు అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మన పాపల నిమిత్తం మరణించి సమాధి చేసి తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు నువ్వు మరి క్రీస్తు మహిమను ధరించుకుంటావు, మరి సంఘంలో చేర్చబడతావు. అప్పుడు నీవు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే క్రైస్తవుడు మరి క్రీస్తు యేసు నామంలో బాప్తిసం పొందితే మరి నూతన సృష్టి క్రీస్తునందున ఎడల నూతన సృష్టి. పాతవి గతించిన ఇదిగో కొత్తవాయను. చూడండి పిల్లలు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నుండి నన్ను విడిపించెను. చూడండి పిల్లరా, క్రీస్తు యేసు యొక్క ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి నన్ను విడిపించెను. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉన్నాం, మన స్థితి ఏ విధంగా ఉన్నాం, అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాం, మన జీవితాలు ఎందుకు మారట్లేదు. చూడండి పిల్లరా, మరి మొదటి శతాబ్దంలో అపోస్తలులు యేసుక్రీస్తుతో ఉన్నారు. యేసుక్రీస్తుతో ఉన్నా కూడా మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మరియు వారు ఏమని చెప్తున్నారు? మేము యేసుక్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉన్నాను, ఇప్పుడు ఆయనను అలాగే ఎరగము. మేము ఇంతకుముందు యేసుక్రీస్తు సావాసం కలిగి ఉన్నాము, కానీ యేసుక్రీస్తుని ఇప్పుడు ఇంకా మేము శరీరరీతిగా ఎరగము. ఎందుకంటే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరగము. చూడండి పిల్లరా, ఎవరినైనాను ఎరగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండును, ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. చూడండి, ఆయనను అలాగూ ఎరగము. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు ఏ విధంగా ప్రకటించాడు సువార్త? యేసే దేవుని కుమారుడు అని ఆయన గురించి సువార్త ప్రకటించాడు. ఈరోజు ఏమని ప్రకటిస్తున్నారు? ప్రకృతి సంబంధమైన బోధలు. యేసుక్రీస్తు యొద్దకు రండి, మీకు లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ కలుగుతాయి. ఈ లోకంలో మీకు రోగములా, నొప్పులా ఏమున్నా యేసుక్రీస్తు యొద్దకు రండి, అవన్నీ పోతాయని చెప్తున్న ప్రకృతి సంబంధమైన బోధలు ఎక్కువైపోయి. ఏంటి మరి ప్రకృతి సంబంధమైన బోధల కోసము మనము రక్షింపబడతామా? చూడండి పిల్లలు, అపోస్తలులు దేన్ని ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మనము ప్రకటించాల్సింది సువార్త ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించడానికే దేవుడు గొప్ప పని క్రైస్తవుడికి ఇచ్చాడు. ఆ పనిని మనం కలిగి ఉన్నామా? ఆ పనిని చేయకుండా ఏ పని చేసినా ముని కొనలకు ఎదురుతనుట నీకు కష్టము అని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఈ లోకంకు రాకముందు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాకముందు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో? యేసుక్రీస్తు ఈ లోకంలో మరి ప్రతి డిసెంబర్కు హల్లెలూయా నేడు యేసుక్రీస్తు పుట్టినని చెప్తున్నాడు. మరి అలా మనం ప్రకటిస్తే కేవలం మీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల వాడే అని మరి లోకానికి ప్రకటించే వారముగా ఉంటాము. కానీ అలా కాదు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, దేవుని యొద్ద దేవుడుగా ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను. చూడండి పిల్లరా, లేఖనం చాలా చక్కగా చెప్తుంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుని యొద్ద దేవునిగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆ వాక్యమే దేవుని యొద్ద దేవుని కుమారుడైన దేవుడుగా ఉన్న ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె ఆయన మహిమను కనుగొంటిమి. ఇప్పుడు చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తును ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఈ లోకంకు ఏ విధంగా వచ్చాడు? శరీరం ధరించుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి పనిని సంపూర్ణం చేశాడు. చూడండి పిల్లరా, మరి ఈరోజు ఏ విధంగా నమ్ముతున్నారు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని చెప్తున్న బోధలు ఎక్కువైపోయాయి. అందుకోసమే చాలామంది కష్టపడుతున్నారు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు, త్రిత్వం అని ప్రకటిస్తున్న పరిస్థితి. కానీ లేఖనం ఏం చెప్తుంది? 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచేకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారట.
చూడండి పిల్లరా, ఏ విధంగా బయలుదేరి ఉన్నారట? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని మరి ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. మరి ఏమని ఒప్పుకోవాలి? ఏమని ప్రకటిస్తున్నారు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని ప్రకటిస్తున్నారు. అలా ప్రకటించే వారిని ఏమని లేఖనం చెప్తుంది? ఒకటో యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో రాయబడిన మాట, ప్రియులారా అబద్ధకులు, చూడండి, ప్రియులారా అనేకులైన అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు. మొదటి శతాబ్దంలోనే బయలుదేరి ఉన్నారట. అనేకులు అబద్ధమైన ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. ప్రతి ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని చెప్పేవారు దేవుని సంబంధమైన వారు. మరి దేవుని సంబంధం కాని వారు ఏ విధంగా? ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. చాలా చక్కగా చెప్తున్నది. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడని ఒప్పుకునేవారు మరి దేవుని సంబంధి. మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడంటే దేవుని సంబంధమైన వాడు కాడు అని లేఖనం చెప్తుంది. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకు అది లోకంలో ఉన్నది. ఇది మొదటి శతాబ్దంలో రాయబడిన మాట. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని గురించి ఎంత తప్పుడుగా మరి ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు శరీరం ధరించుకొని వచ్చాడు, తండ్రి పనిని నెరవేర్చాడు, తండ్రి పని నెరవేర్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకంలోకి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపి పరిశుద్ధాత్మ ద్వారా 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించారు. ఆ సువార్తను వినాలి, సత్యం వినాలి, ఆ సత్యానికి లోబడాలి. ఆ సత్యంకు లోబడిన వారే మునికొనలకు ఎదురు తన్నుట మీకు కష్టము. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయత స్థితి ఏ విధంగా ఉన్నది? అందుకోసమే వాక్యంకు ఎదురు అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదికి ఎదురు మనము ఎన్ని చేసినా దేవుని దృష్టిలో మనము మురికి గుడ్డలుగానే కనపడతాం. అందుకోసమే ఆత్మనియమముకు మనం లోబడాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదికి లోబడాలి. వాక్యంకు సత్యంకు లోబడాలి. సత్యంకు చెవినీయని వారిని ఏమంటుడు? సత్యముకు చెవినీయక దుర్నీతి అందు అభిలాష గలవారు మీదికి దేవుడు మరి సాతాను శక్తిని పంపిస్తాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాం, మన స్థితి ఏ విధంగా ఉన్నది అని మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి పిల్లరా. మరి చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, మేమందరము నేలపడి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికొనలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రీ భాషలో నాతో పలుకుట వింటిని. చూడండి పిల్లరా, మరి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? సంఘాన్ని హింసించడమే పని, ఆయనకు ప్రాణాధారము. కానీ చట్టం మారిపోయింది. చట్టం మారిపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? సౌలు, నువ్వు చేసే పని సరి అయినది కాదు, నువ్వు మరి వాక్యంకు వ్యతిరేకంగా ఉన్నావు. అందుకోసమే యేసుక్రీస్తు దర్శించే వరకులే ఆయన మారిపోయి ఏం చేసాడు? ఈయనే యేసుక్రీస్తు అని సువార్త ప్రకటించారు. మరి యూదులందరూ కలవరపడిపోయారు. ఏంటి ఈయన ఈ విధంగా చెప్తున్నాడు? ఆయన దేన్నైతే విమర్శించాడో దానినే ప్రకటిస్తున్నాడు. అందుకోసమే పౌలు గారి జీవితాన్ని మనం ఆలోచన చేయాలి. పౌలు గారి జీవితంలో మనం ఆలోచన చేస్తే కొత్త నిబంధనలు 14 సువార్తలు 14 పత్రికలు రాశాడు పిల్లారా. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం ద్వారా ఆ వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలిగేస్తుంది. చూడండి పిల్లారా, దేనిని ప్రకటించాలి ఈరోజు? మరి ప్రకృతి సంబంధమైన వాటిని ప్రకటించాలా? ప్రకృతి సంబంధమైన వాటిని చూపించి మనం యేసుక్రీస్తును ప్రకటించాలా? యెరూషలేములో ఈ విధంగా ఉంది యేసుక్రీస్తు మరణ సమాధి అని యెరూషలేములో వాటిని చూపించి యేసుక్రీస్తు నమ్మాలా? ఇప్పుడు ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. ఆ సువార్తకు లోబడతావా? నిత్య జీవము. లోబడలేవా? మునికొనలకు ఎదురు తన్నుట నీకు కష్టమో. మరి సాతాను సిద్ధపరిచిన నరకానికి పోతావు అని లేఖనం చెప్తున్నది. మరి ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయత స్థితి? మన ఆత్మీయత స్థితి ఏ విధంగా ఉన్నది? మునికొనలకు ఎదురు తన్నదామా? అద్దు, అలా కాకూడదు. ఇకనైనా మన ఆత్మీయత స్థితిని మనం సరిదిద్దుకుందాం. అపొస్తలులు ప్రవక్తలు దేన్ని ప్రకటించారు? మరి వారు అపొస్తలులు ప్రవక్తలు దేన్ని ప్రకటించారు? సువార్తను ప్రకటించారు. మరి యేసుక్రీస్తు శరీర సంబంధమైన వాటిని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు అని ప్రకటించలేదు వారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. ఈ జీవాధిపతిని మీరు సిలువకు అప్పగించితిరి, దేవుడు ఆయనను తిరిగి లేపిన దానికి మేమందరం సాక్షులము.
చూడండి పిల్లలు, మొదటి శతాబ్దంలో వారిని మీరు దేనినైనా ప్రకటించండి, యేసునామముల గురించి ప్రకటించద్దన్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారు సువార్తను ప్రకటించారు. సువార్త ప్రకటిస్తే వారు హృదయాలు పొడవబడ్డాయి. సహోదరులారా, మేమేమి చేతుము? ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అది చట్టం. ఆ చట్టంకు లోబడాలి. ఈరోజు చట్టాన్ని చుట్టం చేసుకోరాదు, చట్టానికి లోబడాలి. చట్టానికి లోబడితే మనమైన ఆత్మను రక్షించుకుంటాము. చూడండి పిల్లరా, మనము ఏ విధంగా ఉన్నాం? ఇకనైనా మన లోపల మార్పు కలిగించుకోవాలి. వాక్యమును బట్టి మన లోపల వాక్యమును బట్టి మన లోపల మార్పు కలిగించుకోవాలి. ఈరోజు సంఘానికి పోతున్నా, ఈరోజు సంఘాన్ని ద్వారా మనము ఏం వాక్యం విన్నాము? ఆ వాక్య ప్రకారంగా నా ఆత్మీయత స్థితి ఉన్నదా? ఎందుకు లేదు? మరి ఏమవుతుంది? మరి నేను తీసుకున్న బాప్తీసం సరి అయిందేనా? యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకున్నానా లేదా? ఏదో మన చిన్న ఉన్నప్పుడు నేను తీసుకున్న బాప్తీసం ఏదో తీసుకున్నాను అనుకుంటున్నావా? రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం. అందుకోసమే వాక్యంకు లోబడదాం, సత్యంకు లోబడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అందుకోసమే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? సువార్తను ప్రకటించారు. ఆ సువార్తకు లోబడ్డవారు రక్షణ పొందారు. సువార్తకు అవిధేయులుగా ఉన్నవారు దుర్నీతి యందు అభిలాష గలవారుగా ఉన్నారు. దుర్నీతి యందు అభిలాష గలవారి మీదికి భ్రష్ట మనసును దేవుడు పంపిస్తాడట. చూడండి పిల్లరా, ఆ భ్రష్ట మనసు పంపిస్తే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతామే. ఆ సాతాను సిద్ధపరిచిన నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు, ఆరని బాధ. చూడండి పిల్లరా, ఈరోజు మన శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకు మనమై ఉన్న ఆత్మ ఏం చేస్తున్నది? ఎందుకు వచ్చాము ఈ లోకంలో? ఈ శరీరం కోసం, బ్రతకడానికి కోసమా? మనమై ఉన్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏం చేస్తున్నది అనేది మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది? ప్రకృతి సంబంధమైన బోధలు ఎక్కువైపోయి, ఆ బోధలను బట్టి మొదటి శతాబ్దంలో కూడా వాక్యంకు, సత్యంకు చెవినియక దుర్నీతి యందు అభిలాష గల వారి మీదికి దేవుడు భ్రష్ట మనసును అప్పగిస్తాడని లేఖనం చెప్తుంది. అందుకోసమే ముని కోనలకు ఎదురుతన్నుట నీకు కష్టము, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? ముని కోనలకు ఎదురుతన్నుట నీకు కష్టము అని సౌలుగా ఉన్న కాలంలో యేసుక్రీస్తు దర్శించి ఆయన మారిపోయాడు. చూడండి, మారిపోయాడు. ఏ విధంగా సంఘాన్ని హింసించాడో, సంఘాని కోసం దెబ్బలు పడ్డాడు, హింసలు పడ్డాడు. అందరిని రక్షించాలని అందరి కొరకు సువార్త ప్రకటించాడు. తమ స్థిరాస్తిని అమ్మి ఆత్మల నిమిత్తము ఆత్మల భారం కలిగి తమ స్థిరాస్తిని అమ్మేశాడు. లోకం మీద ఒక పెంట అన్నాడు. మనం ఈ పంటాన్ని జీవిస్తున్నాము. ఏ విధంగా మన ఆత్మీయత స్థితి ఉన్నది? ఏ విధంగా మనం క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నాం? ఎందుకండి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ముని కోనలకు ఎదురుతన్నుట నీకు కష్టము అని ఆ రోజు మొదటి శతాబ్దంలో మరి సౌలుగా ఉన్న కాలంలో యేసుక్రీస్తు దర్శించి ఆయన మారిపోయాడు. మరి మనం కూడా ఈ వాక్యాన్ని వింటున్న మనము మారిపోదాము. వాక్యమును బట్టి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిని బట్టి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విని హృదయాలు నొచ్చుకున్నారు. సహోదరులారా, మేమేం చేతుము? అందరేమి పేతురు చెప్తాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు రక్షింపబడతావు. మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. క్రీస్తు మహిమను ధరించుకుంటావు. సంఘంలో చేర్చబడతావు. సంఘములో వాక్యం వినడం ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు దినదినము అభివృద్ధి పొందుతాం. ఇంత గొప్ప మహిమ దేవుడు మనకు దయచేశాడు. అందరూ అంతటను మారు మనసు పొందాలి అని దేవుని సంకల్పము. ఆ సంకల్ప ప్రకారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. మరి ఇంత గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుందాం. మరి పిల్లారా, మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో భద్రపరుస్తూ ముని కొనులకు ఎదురుతనుట నీకు కష్టము అనే వాక్యం ద్వారా మమ్మల్ని ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకుని నీకు మహిమ తెచ్చేవరంగా, ఘనత తెచ్చేవరంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఆత్మీయత స్థితిని అభివృద్ధి పొందించుకోండి. అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను.
అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.